లేకుండా మన తెలంగాణలో పార్కం ఉన్న గోదావరిని కిందికి కొండపోతాం, కావేరికి కలుపుతాం, పెన్నకు కలుపుతాం అంటే అడ్డుకునే శక్తి ఉన్నది ఈ గులాబీ కండువాకు తప్ప వేరే సన్నాసులకు కాదు. అట్లాగే రేపటి రోజున 2026లో దేశం మొత్తంలోని పార్లమెంటు సీట్ల పునర్విభజనలో ఉత్తరప్రదేశ్లో జనాభా ఎక్కువ ఉన్నది, ఉత్తర భారతంలో జనాభా ఎక్కువ ఉన్నది కాబట్టి అక్కడ ఎక్కువ సీట్లు పెడతాం, ఇక్కడ తక్కువ చేస్తాం అని మన గొంతు నొక్కే ప్రయత్నం చేస్తే అడ్డుకునే సత్తా ఉన్నది ఈ గులాబీ జెండాకే. అదేవిధంగా డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్నే రద్దు చేస్తాం, రద్దు చేసి రిజర్వేషన్లను ఎత్తేస్తామని మాట్లాడుతున్నారు కొంతమంది బీజేపీ ఎంపీ అభ్యర్థులు. 3/2 మెజారిటీ వస్తే 400 సీట్లు గెలిస్తే రాజ్యాంగం తీసేస్తాం, రిజర్వేషన్లు తీసేస్తాం అని మాట్లాడుతున్న బీజేపీ అరాచకాలను అడ్డుకోవాలంటే ఆ సత్తా ఉన్నది ఈ గులాబీ జెండాకైనా మాటను విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకు ఉండాలి గులాబీ జెండా పార్లమెంట్ లో అంటే విషయం తెలిసినోడు, వినయం ఉన్నోడు, పరిజ్ఞానం ఉన్నోడు, ప్రజల గోస తెలిసినోడు, ప్రజల భాష తెలిసినోడు, ప్రజల సమస్య తెలిసినోడు పార్లమెంట్ లో ఉండాలి తప్ప గాలి మెరుగుడు గాలి ముచ్చట్లు చెప్పేటోడు మనకు పార్లమెంట్ లో అక్కర్లేదు. కాబట్టి ఈ గులాబీ జెండా పార్లమెంట్ లో ఉండాలి. దయచేసి మిమ్మల్ని నేను ప్రార్థించేది ఒకటే, నేను గత నెల రోజులుగా చాలా జిల్లాలు తిరిగినా, ఎక్కడికి పోయినా ఒక్కటే మాట వినబడుతున్నది, తినే పల్లెంలో మన్ను పోసుకున్నాం, ఒక మంచి పాలిచ్చే బర్రెని విడిచిపెట్టి పొడిసే దున్నపోతుంది తెచ్చుకున్నాం, చచ్చిపోతున్నాం వీళ్ళతోని అనే మాట ఇయ్యాల ఒక్కరిద్దరు కాదు రాష్ట్రంలో ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు. నేను మొన్న సిరిసిల్ల పాత బస్ స్టాండ్ పోయినా, అక్కడ తమ్ముడు రవి గౌడ్ అని జ్యూస్ సెంటర్ పెట్టిండు, అన్న అక్కడ జ్యూస్ తాగుదూరు అంటే పోయిన నేను పోతే అక్కడ బయట 5-6 లేడీస్ నిలబడ్డారు బస్సు కోసం. ఎక్కడ పోతున్నారో మా అని అడిగినా, అన్న మాది గంభీరావుపేట మండలం నర్మాల బస్సు కోసం చూస్తున్నామన్నారు. ఏంటిది ఫ్రీ బస్సేనా అన్న? ఫ్రీ బస్సే అన్న. మంచిగుందా అన్న? ఏ మంచిగా కాలబెట్టిందన్న అని చెప్పి ఆ అమ్మాయి, ఆమె గింత ఎత్తున్న పాప ఉన్నది, ఇగో నా పాప ఉన్నది, నేను బస్సు ఎక్కాలి, ఆ బస్సు ఏమో 40 మంది బస్సే పట్టే బస్సులో 100 మంది ఎక్కుతాను. ఇప్పుడు నేను ఈ పిల్లని ఏడిచి పెట్టాలి, ఈడికెళ్ళి ఆడదాకా ఎత్తుకోవాలి, ఎత్తుకొని పోవాలంటే నాకు నిలబడడానికి నాకే జాగలేదు, సీటు దొరకది, ఏం పాడైందన్నా ఇది, పెట్టకపోయినా బాగుండు కదా అనే మాట ఆడబిడ్డ కూడా మాట్లాడింది. అంటే ఈ మాట నేను ఎందుకు చెప్తున్నా అంటే 100 రోజుల్లో అన్ని చేస్తాం, 100 రోజుల్లో మీకు ఏది కావాలంటే అది చేస్తాం అని అరిచేతిలో వైకుంఠం చూపెట్టి ఆనాడు ఓట్లు వేయించుకున్నాడు ఛోటాబాయ్ రేవంత్ రెడ్డి. బడాబాయ్ ఏమో 2014లో మోసం చేసిండు. 2014లో ఆనాడు బడాబాయ్ వచ్చి ఏం చెప్పిండు, బడేబాయ్ జన్ధన్ ఖాతా తెరువుండ్రి, ధన 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 15 గుద్దులే గుద్దుడు అన్నాడు, నల్లధనం తెస్తా అన్నాడు, గుంజుకొస్తా అన్నాడు, పత్తలేడు. ఇంకెన్ని దొరికిండు మోడీ అన్నాడు. 2014లో రైతుల ఆదాయం రెట్టింపు చేస్తా, 2022 కల్లా డబల్ చేస్తా అన్నాడు. రైతుల ఆదాయం డబుల్ కాదు, రైతుల కష్టాలు మాత్రం డబల్ చేసినోడు నరేంద్ర మోడీ. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా పిల్లలకు అన్నాడు. 10 ఏళ్లలో 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. మరి లెక్కకు ఎన్ని ఇచ్చిండో నాకంటే బాగా మీకే ఎరుక. బుల్లెట్ రైలు ఉరికిస్తా దేశంలో అన్నాడు, కానీ మనకు మామూలు రైలు దిక్కులేదు. ఇంకా కేసీఆర్ గారు ప్రయత్నం చేస్తే ఇప్పుడు గీడి దాకా వచ్చింది, సిద్దిపేట దాకా వచ్చింది, వినోదన్న తనలాడితే గీడి దాకా వచ్చింది. ఇక బండి సంజయ్ మర్చిపోయాడు, ఆయనకి యాది కూడా లేదు, కనీసం సోయి కూడా లేదు, లేకపోతే ఎప్పుడో అయిపోతుండే. వినోదన్న ఉంటే ఈ పాటికి వేములవాడ మీకెళ్ళి కరీంనగర్ దాకా రైలే ఉంటుండే. మనకు దురదృష్టం ఇట్లాంటి ఎంపీ ఉన్నాడు. బుల్లెట్ రైలు కాదు కదా, మామూలు రైళ్లకే దిక్కులేదు. భారతదేశంలో ఏ ఒక్క కుటుంబానికి కూడా ఇల్లు లేని కుటుంబం లేకుండా చేస్తా అన్నాడు నరేంద్ర మోడీ. అదేవిధంగా ప్రతి ఇంట్లో నల్లా పెడతా అన్నాడు. భారతదేశాన్ని $5 ట్రిలియన్ ఎకానమీ, పెద్ద ఆర్థిక వ్యవస్థగా చేస్తా అని చెప్పిండు. ఇన్ని పనులు, ఇన్ని మాటలు చెప్పిండే, ఒక్కటన్నా అయిందా మోడీ గారు? నీకెందుకు ఓటేయాలి అంటే దానికి ఉల్టా మళ్ళా దబాయించుడు, తిట్టుడు. ఒక్కసారి యాద్ చేసుకోండి, బడాబాయ్ బడా మోసం ఏమేం మాటలు మాట్లాడిండో తెలంగాణ గురించి ఒక్కసారి యాద్ చేసుకోండి.
ఇదే మోడీ కదా తల్లిని చంపినరు బిడ్డను వేరు చేసిండ్రు అన్న మాట ఒక్కసారి కాదు 10 సార్లు అన్నాడు. తెలంగాణ పుట్టుకనే అవమానించినోడు నరేంద్ర మోడీ. తల్లిని చంపి బిడ్డను వేరు చేసిండ్రు, ఆంధ్రప్రదేశ్ ను చంపేసిండ్రు అని మాట్లాడినోడు నరేంద్ర మోడీ. ఒకసారి కాదు 10 సార్లు మాట అన్నాడు. ఆ మాట భద్రాచలంలో మన 5 మండలాలను మనని అడగకుండా కనీసం మన యొక్క ఆలోచన కూడా తెలుసుకోకుండా 5 మండలాలు తీసుకుపోయి ఆనాడు ఆంధ్రలో కలిపినోడు నరేంద్ర మోడీ. 2014లో ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో ఇచ్చిన ఒక్క మాట ఒక్క హామీని నిలబెట్టలేదు నరేంద్ర మోడీ. అది కాజీపేటలో ఉక్కు ఫ్యాక్టరీ కావచ్చు, సిరిసిల్లలో పవర్ లూమ్ క్లస్టర్ కావచ్చు, లేదా బయ్యారంలో ఉక్కు కర్మాగారం కావచ్చు, లేదా కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ కావచ్చు, లేదా జాతీయ ప్రాజెక్టులకు మన ప్రాజెక్టులకు జాతీయ హోదా కావచ్చు, లేదా ఇండస్ట్రియల్ పారిశ్రామిక కారిడార్లు కావచ్చు, ఒక్కటంటే ఒక్కటి కూడా ఇయ్యలేదు. ఇయ్యకపోగా ఉన్న ఎత్తేసిండు. ITIR ఉండే హైదరాబాద్ చుట్టూ దాన్ని ఎత్తేసిండు. ఎత్తేయడమే కాకుండా ఈ దేశంలోని ప్రజలకు ఈ 10 ఏళ్లలో తీరని ద్రోహం చేసిన వాడు నరేంద్ర మోడీ. ఎట్లా చేసిండు అని మీరు అడగచ్చు, ఏం చేసిండు అని మీరు అడగచ్చు. నేను 2 విషయాలు చెప్తా. ఆనాడు మోడీ గారు అధికారంలోకి వచ్చినాడు 2014లో సిలిండర్ ధర 400 రూపాయలు. ఇవాళ సిలిండర్ ధర 1200 రూపాయలు. ఆనాడు మోడీ గారు అధికారంలోకి వచ్చినాడు మన భారతదేశంలో మరి మీకు తెలుసు మన దగ్గర గ్యాసు పెట్రోల్ డీజిల్ దొరకదు. బయటికెళ్ళి ముడి చెమురు కొనుకొచ్చుకొని ఇక్కడ రిఫైనరీలో శుద్ధి చేసి పెట్రోల్ డీజిల్ తయారు చేసుకొని మనం మనకాడ అమ్ముకుంటాం. ఏడ దొరుకుతుంది ముడి చెమురు? గల్ఫ్ దేశాలలో, దక్షిణ అమెరికా దేశాలలో దొరుకుతుంది. మోడీ అధికారంలోకి వచ్చినాడు 2014లో ముడి చెమురు ఒక డ్రమ్ము ఒక బ్యారెల్ ధర ఎంత అంటే సరిగ్గా $100. ఇవాళ 10 ఏళ్ల తర్వాత క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర ఎంత అంటే $16 తగ్గింది, $84లకు వచ్చింది. ఏ ముడి చమురులకెళ్ళైతే పెట్రోల్ డీజిల్ తయారైతుందో దాని ధర తగ్గితే పెట్రోల్ డీజిల్ ధర తగ్గన్నా పెరగన్నా? తగ్గాలి. మరి తగ్గిందా పెరిగిందా? 60 రూపాయల డీజిల్ 105 అయింది, 70 రూపాయలున్న పెట్రోల్ 110 అయింది. దాంతో అన్ని పిరమైనవి. ఈడికెళ్ళి వెమ్లవాడకెళ్ళి హైదరాబాద్ పోవాలి. బస్ కిరాయిలు డీజిల్ ధర పెరిగితే బస్ కిరాయిలు పెరుగుతాయా తగ్గుతాయా? పెరుగుతాయి. కూరగాయల ధరలు పెరుగుతాయా తగ్గుతాయా? సరుకు రవాణా ఛార్జీలు పెరిగితే పప్పు పిరమైతుంది, ఉప్పు పిరమైతుంది, నూనె పిరమైతుంది, చింతపండు పిరమైతుంది, బస్ కిరాయిలు పిరమైతాయి. ఇవన్నీ పిరం చేసిన పిరమైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. ప్రియమైన ప్రధానమంత్రి కాదు, పిరమైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. మనని సావగొట్టినోడు నరేంద్ర మోడీ. ఏం చేసిండు మరి? ఎట్లయింది 60 రూపాయలు 105, 70 రూపాయలు 110 అంటే అలా రాష్ట్రాలకు వాటా ఇయ్యడు. పెంచిన దానిలో వాటా ఇయ్యద్దు రాష్ట్రాలకు. ఎందుకంటే పన్నుల రూపంలో పెడితేనేమో రాష్ట్రాలకు కూడా కొంత వాటా ఇయ్యాలి. అందుకే ఏం చేసిండు? సెస్సులు వేసిండు. సెస్సులు, సుంకాలు, ప్రత్యేక సుంకం. ఆ సుంకం ఏమనేసిండు? మేము జాతీయ రహదారుల నిర్మాణం కోసం ప్రత్యేక సుంకం వేస్తున్నామని చెప్పి ఈ 10 ఏళ్లలో మనందరి ముక్కు విండి ఎవరెవరైతే బండ్లు నడుపుతారో, ఎవరెవరైతే ఆటోలు నడుపుతారో, ఎవరెవరైతే ట్రాక్టర్లు నడుపుతారో, టాక్సీలు నడుపుతారో, కార్లు నడుపుతారో, లారీలు నడుపుతారో అందరి ముక్కు విండి ఈ 10 ఏళ్లలో 30 లక్షల కోట్ల రూపాయలు వసూలు చేసినాడు నరేంద్ర మోడీ. ఆ 30 లక్షల కోట్లల్లో అంటే జాతీయ రహదారులు వేస్తా అని చెప్తాడు. వీడికెళ్ళి మీరు వేములవాడకెళ్ళి హైదరాబాద్ పోవాలంటే మీకు 2 మార్గాలు. ఒకటి సిరిసిల్ల సిద్దిపేట మీదకి వెళ్ళిపోవచ్చు, లేదా కామారెడ్డి మీదకి వెళ్ళి జాతీయ రహదారి మీదకి వెళ్ళిపోవచ్చు. కామారెడ్డి మీదకి వెళ్ళిపోతే 2 దగ్గరలో టోల్ కట్టాలి. కట్టాలనా లేదా? ఎంత కట్టాలి? రాను ఓను కలిపి 360 రూపాయలు కట్టాలి. సిరిసిల్ల సిద్దిపేట మీదకి వెళ్ళిపోతే ఇది రాష్ట్ర రహదారి, స్టేట్ హైవే. దీని మీద కూడా టోల్ కట్టాలి. రాను ఓను కలిపి 150 రూపాయలు కట్టాలి. మరి నువ్వు సుంకాలేసి వసూలు చేసి జాతీయ రహదారుల కోసమే తీసుకుంటున్న పైసలు అని చెప్పిన పైసలేవయ్యా మోడీ గారు? మరి మళ్ళా మా తోలు వలిసి టోల్ ఎందుకు వసూలు చేస్తున్నావు అంటే దానికి సమాధానం చెప్పాడు. ఏం చేసిండు? ఎవరికైనా 30 లక్షల కోట్లు, 30 లక్షల కోట్లకెళ్ళి 14.5 లక్షల కోట్లు అంటే సగం అదానీలకు, అంబానీలకు
వాళ్ళ రుణమాఫీ చేసిన దుర్మార్గుడు నరేంద్ర మోడీ. ఈ విషయం మనకు తెలియదు, చాలా మందికి తెలియదు. ఆయన ఎంతో గొప్పోడు, ఆయన ఏందో ఇంద్రుడు చంద్రుడు అని మాట్లాడతారు కొంతమంది. దయచేసి ఆలోచించండి. అన్ని పిరం చేసి రూపాయి విలువను పాతాళంలోకి తీసుకుపోయి అప్పులను ఆకాశంలో పెట్టి ధరలను ఆకాశంలో పెట్టి దేశంలో పిల్లల మనసు నిండా మతం పేరు మీద విషం నింపి ఎదురుగా కూర్చున్నాడు. హిందువా ముస్లిమా క్రిస్టియనా అనే ఆలోచన తప్ప మరో ఆలోచన లేకుండా అవతలోని కులము మతము అదే మెయిన్ అన్నట్టుగా, అదే ముఖ్యమన్నట్టుగా ఇవాళ దేశాన్ని అస్తవ్యస్తం చేస్తున్నది నరేంద్ర మోడీ పార్టీ, భారతీయ జనతా పార్టీ. ఏమన్నా గట్టిగా అన్నావు అనుకో, ఇప్పుడు నేను అడిగినట్టు 5 పైసలు పని చేసినావా బండి సంజయ్ 5 ఏళ్లలో ఒక్క ఊరికి ఒక్క శిలాఫలకం ఉన్నదా నీది అని గట్టిగా అడిగినావు అనుకో, ఏమంటాడు ఎరికేనా? జై శ్రీరామ్. ఒక్కటే ఎరక. మా ఉమ్మక్క కరెక్ట్ చెప్పింది. ఊళ్ళల్లో మనమేమో ప్రతి ఊళ్ళో 100 మందికి తక్కువ కాకుండా మనం ఉంటాం. వాళ్ళేమో ఊరికి 2-3 ఉండరు. కానీ 2-3 వాడే డోర్ స్టిక్కర్ ఎత్తాడు, వాడే అక్షింతలు పంచుతాడు, వాడే జాండలు కడతాడు, వాడే లొల్లి పెట్టుకుంటాడు, వాడే జై శ్రీరామ్ అంటాడు. వాడిద్దరున్నా ఒక్కొక్కటి 4 జెండాలు పట్టుకొని 8 జెండాలు పట్టుకొని ఆగమాగం చెప్తారు. ఇది వాస్తవమా కాదా? మరి ఏమైతుంది, ఎందుకైతుంది ఇట్లా? మరి 100 మంది ఉన్న మనం, 150 మంది ఉన్న మనం ఇద్దరున్న బీజేపీని ఎందుకు తిప్పికొట్టలేకపోతున్నాం వాళ్ళ వాదన అంటే దానికి కారణం ఒకటి. అందులో తప్పు మనందరిది ఉన్నది. ఇక్కడ వేదిక మీద కూర్చున్నది ఉన్నది, కింద నల్లది ఉన్నది. మనం అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మనం ఓడిపోయినామంటే మనల్ని ప్రజలు ఓడించలేదు, మనది మనమే ఓడించుకున్నాం. వాస్తవం చెప్పాలి, నేను మిమ్మల్ని వేరే ఉద్దేశంతో అంటాను. మనది మనమే ఓడించుకున్నాం. ఒకరికి పెద్ద నిమిత్తం ఇంకోళ్ళకి కోపం. నేను ఇప్పుడు మనోహర్ రెడ్డి పేరు చెప్పినా అనుకో, ఇంకోళ్ళకి కోపం వస్తుంది. నేను మాధవి పేరు చెప్పినా అనుకో, నా పేరు చెప్పలేదని ఇంకోళ్ళకి కోపానికి వస్తుంది. అది ఏదో ఆయనకేదో మీటింగ్ ఉన్నది, ఆడావిడ ఉన్నది, ఎండాకాలము పాప వయసు కూడా అయిపోతుంది అనుకోరు. నాకు కాదు లచ్చన, నాకు ఇంకా వయసు ఉంది. ఎందుకంటే ఎట్లా తయారైందంటే ఓర్వలు ఎంత ఎక్కువైంది మన దాంట్లో. మనకి మంది ఎక్కువైనాం, కారు ఓవర్లోడ్ అయింది, దాంతో ఇక కొద్దిగా ఇబ్బంది అవుతాడు. అన్ని పార్టీలకి వెళ్ళి మన పార్టీకి వచ్చింది కాబట్టి కొద్దిగా దాంతోనే కొద్దిగా ఇబ్బంది ఉన్నది తప్ప వేరే ముచ్చటేమి లేదు. కానీ ఒక్కటి మాత్రం వాస్తవం, జై శ్రీరామ్ అంటాడు బీజేపీ కార్యకర్తలు. మనకు కూడా ఇబ్బంది ఏం లేదు. మనం కూడా జై తెలంగాణ అందాం, జై భారత్ అందాం, జై శ్రీరామ్ కూడా అందాం. మనకేం ఇబ్బంది లేదు. రాముడు అందరివాడు, రాముడు దేవుడు. రాముడు బీజేపీ ఎంపీ కాదు, బీజేపీ ఎమ్మెల్యే కాదు, రాముడు బీజేపీ సభ్యుడు కాదు, రాముడు అందరివాడు. నేను ఒక్క మాట మాత్రం బరాబర్ చెప్తాను. బీజేపీలు ఎట్లా మాట్లాడతారంటే వాళ్ళే ఏదో రాముడిని శ్రీరాముడిని మనకు పరిచయం చేసినట్టు చెప్తారు. ఇప్పుడు ఈ వేదిక మీద ఒక్కసారి చూడరు మీరు. ఇగో హరిచరణ్ రావు జోర్దార్ బొట్టు పెట్టిండు, పొడుగు నామం పెట్టిండు. ఇగో మా మనోహరణ జబర్దస్త్ పెట్టిండు, ఆగో దేవరాజు మన జబర్దస్త్ మంచి బొట్టు పెట్టిండు. అందరి ఒక్కసారి చూడరు. ఇగో ఈ వేదిక మీద ఎంతమంది బొట్లు పెట్టుకున్న ఉన్నారు చూడండి. వేదిక ముంగట కూడా చూడు. ఎవరు పెట్టిండు మరి మీకు బొట్టు? బండి సంజయ్ వచ్చి పెట్టిండా? మోడీ వచ్చి పెట్టిండా? మీ ఇంట్లో పూజా మందిరాలు లేవు, దేవుని పటాలు లేవు, ఇదివరకు దేవునితో సంబంధం లేదు. బండి సంజయ్ వచ్చే మనకు పరిచయం చేసినంత బిల్డప్. నాకు తెలియక అడుగుతా, వెమ్లాడ రాజన్న ఎప్పటి నుంచి ఉన్నాడే? మనందరం పుట్టక ముందు ఉన్నాడు కదా. మా సిరిసిల్లలో మార్కండే స్వామి ఎప్పటి నుంచి ఉన్నాడు? మాకు కూడా తెలియదు, నాకు తెలియదు, మా ప్రవీణ తెలియదు, ఎప్పటి నుంచో ఉన్నాడు. కొండగట్టు అంజన్ ఎప్పటి నుంచి ఉన్నాడు? ఇల్లందకుంటల రామాలయం ఎప్పటి నుంచి ఉంది? బీజేపీ పుట్టింది ఎప్పుడు? 1980. అంటే వీళ్ళ పార్టీ పుట్టక ముందే వందల వేల లక్షల సంవత్సరాల నుంచే దేవుడు ఉన్నాడు. రేపు బీజేపీ ఓడిపోయినాక, బీజేపీ చచ్చిపోయినాక కూడా దేవుడు బరాబర్ ఉంటాడు. దేవుడు ఎక్కడ గోడు. వీళ్ళు బతికిస్తున్నదేం లేదు. దేవుడు కూడా రాముడు మంచోడు. రాముడి పేరులోనే మర్యాద రాముడు అంటారు. మర్యాద రాముడిని ఏమంటాడు? ఒకటే చెప్తాడు, లంగలకు దొంగలకు ఓటేయద్దని చెప్తాడు. అర్థమైందా? పనికి మాలకు ఓటేయద్దు, ఓటేసి గెలిపిస్తే రాజధర్మం నిర్వహించకుండా ఏ పదవిలోనైతే నిన్ను కూర్చోబెట్టినరో ఆ పదవికి న్యాయం చేయకుండా గాలి మాటలు గాలి తిరుగుడు తిరిగే సన్నాసులకు ఓట్లేద్దని చెప్పి శ్రీరాముడు కూడా చెప్తాడు. మనం ఆగం కావద్దు. ఇవాళ నేను మీ అందరినీ ప్రార్థించేది ఒకటే, 5 ఏళ్లు ఎంపీగా పనిచేసిండు వినోద్ కుమార్. 2014 నుంచి 19 దాకా, 19 నుంచి 24 దాకా బండి సంజయ్ కుమార్ గారు. 5 ఏళ్ళు ఆయన, 5 ఏళ్ళు ఈయన పనిచేసారు. మోడీ ప్రభుత్వం 10 ఏళ్ళు ఉన్నది. మరొక్కసారి బేరీ చేసుకుందామా?
ఒక్కసారి ఇదే ఫంక్షన్ హాల్ మా బాబుసాహెబ్పేట సర్పంచ్ ఇది బాబుసాహెబ్పేట సర్పంచ్ సాబ్ దట సర్పంచ్ సాబ్ నువ్వు ఒకవేళ కిరాయికి ఇస్తా అంటే లేదా ఫ్రీకి ఇస్తా అంటే గంగాధర్ ఎక్కడున్నాడు ఒకవేళ గంగాధర్కి నొప్పుకుంటే ఏం చేద్దామంటే ఇక్కడనే మనమే వేదిక ఏర్పాటు చేద్దాం వినోదన్నని రమ్మందాం బండి సంజయ్ గారిని కూడా రమ్మందాం వాళ్ళు ఇటు కూర్చొని మనం ఇటు కూర్చొని 5 ఏళ్ళు ఆయన ఏం చేసిండో అడుగుదాం 5 ఏళ్ళు ఈయన ఏం చేసిండో చర్చ పెడదాం ఎవరు కరెక్ట్ కరీంనగర్ కో తేల్చుకుందామనే మాట నేను విజ్ఞప్తి చేస్తాను 5 ఏళ్ళు ఒక్క రూపాయి పనిచేయలేదు ఒక్క మండలానికి రాలే ఒక్క ఊరికి రాలే ఒక్క శిలాపలకం వేయలే ఆడబడతాడ తిట్టుకుంటా తిరుగుడు తప్ప ఆడ తిట్టుకుంటా తిరుగుడు ఈడ తిట్టుకుంటా తిరుగుడు గాలి తిరుగుడు తప్ప ఒక్క పని పార్లమెంట్ సభ్యుడు చేయవలసిన ఒక్క పని చేయలే జిల్లా పరిషత్ పోడు మండల పరిషత్కు రాడు మున్సిపల్ మీటింగ్ కు పోడు పోనీ పార్లమెంట్ కన్నా పోతున్నాడంటే పార్లమెంట్ కూడా పోడు యాడున్నవా అంటే మసీదులు తవ్వుదాం శివం వెళ్తే మాది శివం వెళ్తే మీది ఇదే పిచ్చి మాటలు తప్ప మళ్ళీ ఇంకేమైనా గట్టిగానే అనుకో అన్నా ఏం వారం అన్నా గంతే మనకు తెలిసింది గంతే మనకు ఇంకో మాట తెలియదు ఇంకో ముచ్చట తెలియదు ప్రజల కష్టం తెలియదు గోదావరి జలాలు తెలియదు రాజ్యాంగం గురించి తెలియదు ఏమి తెలియదు కానీ మళ్ళా ఓట్లు వేయాలి ఓట్లు గుద్దాలి ఎందుకు జై శ్రీరామ్ నేను ఒకటి అడుగుతున్నా మనం కట్టలేదు ఆ గుడి యాదగిరి లక్ష్మీనరసింహస్వామి గుడి మనం కట్టలే జోరుదారు కట్టలే వేములవాడ గుడి చెరువు బాగా చేసుకోలేదా బ్రహ్మాండంగా చేసుకోలేదా మరి బండి సంజయ్ గారు చెప్తారు దేశం కోసం ధర్మం కోసం అని నేను అడుగుతున్నా సంజయ్ గారు కొండగట్టు అంజన్నకు ₹1 తెచ్చినవా వేములవాడ రాజన్నకు ₹1 తెచ్చినవా నీ మోడీ దగ్గర మా ఇల్లు దక్కుంట రామాలయానికి ₹1 ఇచ్చినవా లేదా సిరిసిల్ల మార్కండేయుల వారికి ₹1 ఇచ్చినవా ఎక్కడిది మరి నీ ధర్మం దేశం కోసం ధర్మం కోసం అనేది డైలాగుల కోసం ఓట్ల కోసం దంచుడు కాదు డైలాగులు ఎన్నడన్నా ₹1 పని చేస్తే చెప్పు ఈ పని చేసినా కాబట్టి నాకు ఓటు వేయండి అని చెప్పు నేను మిమ్మల్ని అందరినీ ప్రార్థించేది ఒకటే మీరు అనుకోవచ్చు ఎందుకు మొత్తం బీజేపీ గురించే మాట్లాడుతున్నది నాకు తెలిసినంత కాడికైతే కాంగ్రెస్ తో మనకు పోటీ లేదు కరీంనగర్ పార్లమెంట్ లో ఉన్న పోటీ అంతా బీజేపీతోనే ఉన్నది ఎందుకంటే ఎరికేనా అది దాని పాపం ఎవరినో తీసుకొచ్చారు నిన్న కరీంనగర్ ఎంపీ అభ్యర్థి కాంగ్రెస్ వాళ్ళు నేను అమ్మతోటి చెప్తున్నా ఆయన తీసుకొచ్చి కాంగ్రెస్ కండువా వేయకుండా మీరు తిప్పాపూర్ చివరస్తలు నిలబెట్టుంది ఎవడన్నా ఒకటి గుర్తుపడుతున్నావు 2 గంటలకు నేను కూడా చూస్తా ఎవడు గుర్తుపట్టాడు ఆయన ఎవడో ఎవరికి తెలియదు నాకు తెలిసి కాంగ్రెస్ కార్యకర్తలు కూడా గుర్తుపట్టరు తిప్పాపురం చివరస్తలు నిల్చుంటే ఏమనుకుంటుంటే ఎవడో బస్ కోసం ఎదురు చూస్తుంటే ఏమనుకుంటారు అంతే తప్ప గాయన క్యాండిడేట్ అట ఏమన్నా సిగ్గుండాలి కాంగ్రెస్ లో అంటే గింత మ్యాచ్ ఫిక్సింగ్ గింత అన్యాయమా అసలు నిజంగా చెప్పాలంటే ఇక్కడ కరీంనగర్ పార్లమెంటుకు మాజీ మంత్రి జీవన్ రెడ్డి గారికి బాగా ఇష్టం ఉండే పోటీ చేయాలని మనందరికి తెలుసు జీవన్ అన్న మంచోడు జీవన్ అన్న అంటే ఏరియాలో కూడా మంచిగానే తెలుసు ప్రవీణ్ రెడ్డికి ఇంట్రెస్ట్ ఉండే మాజీ ఎమ్మెల్యే ఉస్నాబాద్ వాళ్ళిద్దరు కొద్దిగా మంచి పోటీదారులు అయితే నిజంగా చెప్పానంటే వాళ్ళిద్దరు వస్తే కొద్దిగా పోటీ గట్టిగా రసవత్తరంగా ఉంటుండే కానీ మ్యాచ్ ఫిక్సింగ్ లో భాగంగా రేవంత్ రెడ్డి గారు బండి సంజయ్ గారు బదులుకొని ఏమనుకున్నారు ఎరికేనా అరే గట్టోళ్ళని పెడితే ఆయన బీఆర్ఎస్ గెలిచిపోతుందా సప్పుడేగా ఒక డమ్మి గాని డఫర్ గాని పెడదామని చెప్పి ఎవడో ఊరు పేరు ముక్కు మొక్కలు తెలవడం తీసుకొచ్చి ఇలా కరీంనగర్ పార్లమెంట్ లో కాంగ్రెస్ బీఫారం ఇచ్చింది నేనైతే మీ అందరికి చేసే విజ్ఞప్తి ఒకటే వాళ్ళ కుట్రలు వాళ్ళ ఎత్తుగడలు వాళ్ళకు ఉండొచ్చు మీరు మాత్రం వేములవాడలో పోయినసారి జరిగిన తప్పు దయచేసి ఈసారి జరగనీయకుండ్రి మొన్న పోయినసారి కూడా నేను చిల్కకి చెప్పిన ప్రతి మండలంకి వచ్చిన కేసీఆర్ గారు వచ్చిండ్రు మీకు దండం పెట్టి చెప్పిండ్రు ఏం చెప్పిండ్రు మంది మాట నమ్మి తెలుసు కదా మీకు నేను చెప్పా గట్లే అయిందా ఇప్పుడు మంచిగా పాలిచ్చే బర్రెను ఇడిచిపెట్టి పొడిసే దున్నపోతుంది తెచ్చుకున్నాం 100 రోజులలో అన్నీ అయిపోతాయి డిసెంబర్ 9కి రుణమాఫీ రాగానే ఎంబడి సంతకం పెడతా అన్నాడు అయిందా సంతకం అడగాలి మనం రైతన్నలను మార్పు బాగున్నదే ఎవరెవరైతే గుద్దినరో అడగాలి మార్పు మంచిగుందా అని అడగాలి డిసెంబర్ 9 రుణమాఫీ అన్నాడు కదా అయ్యిందా ఏం చేసిండి ముఖ్యమంత్రి గత 145 రోజులు 2 పనులు చేస్తుండు ఒకటి చిల్లర మాటలు రెండోది ఉద్దర పనులు చిల్లర మాటలు ఉద్దర పనులు తెల్లారు లేస్తే మనకి మాలిన మాటలు సెక్రటేరియట్ పోతాడు
ఏందట గడ్డం గీక్కున్నాడు ఎవరు? అచ్చా ఆయన నేను చూడలేదు అన్న. నీ పేరెందుకు నేను ఆ వీడియో చూడలేదు, నాకు ఫార్వర్డ్ చేశాను. నేనేమంటున్నా, ఈ ముఖ్యమంత్రి సెక్రటేరియట్ పోయి అంటాడు ఆడ ఇగిలించుకుంటా, నేను ఊళ్ళో అంకె బిందెలు ఉంటాయనుకొని వచ్చినా ఇక్కడ ఖాళీ కుండలు ఉన్నాయంటాడు. నాకు తెలియకడుగుతా, కటపారలు పట్టుకొని తటపారలు పట్టుకొని నెత్తి మీద కిసినట్టు తువాల కప్పుకొని అర్ధరాత్రి ఎవరు తిరుగుతారు లంక బిందెల కోసం? పాడుబడిన గుడులల్లా పాడుబడిన గడిలల్లా ఎవరు తిరుగుతారు? పచ్చి దొంగల్లాగా తిరుగుతారు. మరి ఇదివరకు రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నారో నాకైతే తెలియదు. లంక బిందెలు లేవో నీకు ఇస్తుండు. ఉంటాయా లంక బిందెలు సెక్రటేరియట్లా? ఎవడన్నా బుద్ధినోడు మాట్లాడతాడా? ఇంకా అన్యాయం వచ్చేది మీకు ఇంకోటి చెప్తా. నేను జేబుల కత్తెర పెట్టుకొని తిరుగుతున్నా, నా కొడుకుల్లారా కత్తిరిస్తా అంటుండు, మెడల పేగులు వేసుకుంటా అంటుండు. ఎవడన్నా ముఖ్యమంత్రి మాట్లాడతాడే మెడల పేగులు వేసుకుంటాడు? ఎవడన్నా నువ్వు పోటీ కొట్టేటోను ముఖ్యమంత్రి నాకు తెలియక అడుగుతా. ఇంత అన్యాయమా? అయితే మొన్న నాకు మా జగదీష్ రెడ్డి అనే చెప్తుండే, మాజీ మంత్రి గారు, సూర్యాపేటలోనట ఆయనకి ఇట్లనే ఇక ఫ్రీ బస్సు కదా, ఫ్రీ బస్సులా బాగా మంది ఎక్కిర్రట. వచ్చే స్టాప్ కాడికి పోయే వరకు ఆయన కొంతమంది జేబులో పైసలు పోయినాయి, పర్సులు మాయమయ్యే వరకు వాళ్ళు దొంగ అనే వరకు ఆయనతో ఒక పిల్లగాని పట్టుకున్నాక పోలీసులకు అప్పచెప్పింది. పోలీసుడు మొత్తం దేవులాడి వాళ్ళ మీద పర్సు లేదు, పైసలు లేవు, కానీ జేబులో కత్తెర దొరికితే అన్నాడట, అరే పర్సులు తీరా అన్నాడు. నాకు సంబంధమే లేదు సార్, నేను దొంగను కాదు అన్నాడు వాడు. మరి జేబులో కత్తెర ఎందుకు పెట్టుకున్నారట? అవును సార్, రేవంత్ రెడ్డి పెట్టుకుంటాడు, నేను పెట్టుకుంటా అడుగుతావా సార్? ఎవరు పెట్టుకుంటారు జేబుల కత్తెరలు? ఎవరు పెట్టుకుంటారు? జేబు దొంగలు పెట్టుకుంటారు. ఈ ముఖ్యమంత్రి గారు ఏమనాలి? ఈయనను అన్ని బోగస్ ముచ్చట్లు, బోగస్ మాటలు. బోనస్ అన్నాడు, 500 రూపాయలు క్వింటాల్కు బోనస్ అయిందా? వచ్చిందా? 500 బోనస్ బోగస్ అయిపోయిందా? ఎత్తిపోయిందా? రుణమాఫీ ఎత్తిపోయింది, బోనస్ బోగస్ అయ్యింది. తులం బంగారం అని మా ఆడబిడ్డలకు చెప్పిండు. దొక్కలేనట్టుంది తులం బంగారం ముఖ్యమంత్రి గారికి. ఏం లాడలో కూడా బంగారం షాపులు ఉన్నాయా? ఆది సీన్ నాకు చెప్పండి, బంగారం షాపు ఇన్నే ఉన్నది, మేము ఇప్పిస్తాం, తులం బంగారం ఈ నువ్వు అని చెప్పి. ఎందుకంటే తిరిగిండాలే చెప్పుకుంటా, ఊరికి చెప్పిన తులం బంగారం ఇస్తాం. కేసీఆర్ ₹1,00,000 ఇస్తుండు, మేము మీదికెళ్ళి తులం బంగారం ఇస్తాం అన్నాడు. సీనన్నా చూస్తున్నావు కావచ్చు, నువ్వు కూడా చూస్తుంటే ఈను మీ ఏంలాడాలి బంగారం షాపులతో మాట్లాడు. మా ఆడబిడ్డలకు ఇచ్చిన మాట ప్రకారం బరాబర్ తులం బంగారం ఇయ్యాలి, ఇయ్యకపోతే ఊకోము. 2,500 అన్నాడు ఆడబిడ్డలకు, కోడళ్లకు 2,500, ముసలోళ్ళకైతే కేసీఆర్ ఒక్కలకే ఇస్తుండు, మేము ఇద్దరికి ఇస్తాం. ముసలవ్వకు ముసలయ్యకు ఇద్దరికి కలిపి 8,000, సరి 4,000 ఇస్తామన్నాడు. మరి ఆడవా? అందుకే ఉద్దర పన్నులను ఉత్తగానే నేను చిల్లర మాటలు, ఉద్దర పనులు ఎందుకు? ఆర్టీసీని పిలిచిండు ముఖ్యమంత్రి, పిలిచి రాసుకో ఖాతాలా అన్నాడు, వాడు రాసుకుంటున్నాడు. కరెంట్ వాడిని పిలిచిండు, రాసుకో ఖాతాలా అన్నాడు, వాడు రాసుకుంటున్నాడు. కట్టేది లేదు, పీకేది లేదు. అది నీకెరికే మాకెరికే. పార్లమెంట్ ఎన్నికల తర్వాత అవి రెండు కూడా విక్తాయి పక్క. మనం చెప్పవలసిందల్లా ఒకటే, గ్రామాల్లో మనం ఆనాడు 2 ఎంపీలు ఉంటే కూడా, వినోదన్న వాళ్ళు ఒకసారి 5 ఎంపీలు ఉంటే కూడా కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి, కాంగ్రెస్ మెడలు వంచి తెలంగాణ తెచ్చిన పార్టీ ఈ గులాబీ పార్టీ. రేపు మళ్ళా మీరు ఒక 10-12 పార్లమెంట్ సీట్లు ఇస్తే వీళ్ళ మెడలు వంచి మళ్ళా వీళ్ళు ఇచ్చిన 420 హామీలు అమలు చేయించేది కూడా ఇదే గులాబీ కండువా అనే మాట ప్రజలకు చెప్పాలి. ఆయన నాకు తెలుసు ఒక మాట, మొన్నటిదాకా వేములవాడలో మన ఎమ్మెల్యే రమేష్ బాబు ఉండే, డిసెంబర్ 3కు ముందు. అంతకుముందు మన ప్రభుత్వం ఉండే. మనకు మంచిగా ఊళ్ళలో నాయకులు ఫోన్ చేసినా సెక్రటరీ స్పందిస్తుండే, ఎంఆర్ఓ మాట్లాడుతుండే. మన ఎంపీపీలు జడ్పీటీసీలు పోతే మంచిగా కూర్చోబెట్టి ఎండిఓ గారు, ఎంఆర్ఓ గారు, ఇక మా జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ పోతే కూర్చోబెట్టి ఛాయ్ దాపి, బాగుండరా సార్, ఎట్లున్నారు సార్, జర చెప్పండి సార్, అట్లా సార్ ఇట్లా సార్ అని బాగా మర్యాద ఇస్తుంది. ఉన్నదా ఇప్పుడు ఆ మర్యాద? డిసెంబర్ 3 తర్వాత పంచాయతీ సెక్రటరీ మాటిట్టుండా? మీరు ఊళ్ళల్లో శుక్రాయనం కూడా ఇటు పిలిస్తే ఆయన అడిగిపోతాడు. కొద్దిగా అవమానం అవుతుందా? చిన్నతనం అవుతుందా? మనమే చేసుకున్నామా ఈ పని? అందుకే నేను మిమ్మల్ని కోరుతున్నా, మీ మనసులో ఎంతైతే బాధ ఉందో మాకు కూడా అంతే బాధ ఉంది. ఏమని? అయ్యో మంచిగా బ్రహ్మాండంగా కేసీఆర్ గారి పరిపాలన, ప్రజలకు లాభం చేసిన పరిపాలన, పేద ప్రజలను కడుపులో పెట్టుకొని చూసుకున్న పరిపాలన, రైతులకు గోస రాకుండా చూసుకున్న పరిపాలన, ఇట్లాంటి నాయకుడు పోయిండే అనే బాధ
ఇలా సమాజంలోని ప్రతి వర్గంలో ఉన్నది. నేను మిమ్మల్ని కోరేది ఒకటే, మీరు 10-12 పార్లమెంట్ సీట్లలో కింద మీరు గెలిపిస్తే, ముఖ్యంగా మా గులాబీ దండు, సంవత్సరం లోపలనే మళ్ళీ తిరిగి కేసీఆర్ గారు రాష్ట్ర రాజకీయాన్ని శాసించే రోజు సంవత్సరం లోపలనే వస్తుంది. మర్చిపోకుండా. ఇప్పుడు మా ప్రవీణ్ ఒక మంచి మాట చెప్పిండు, ఏడ ఓగొట్టుకున్న దాన్ని అక్కడనే ఎత్తుకోవాలి అన్నాడు. మీరు ఎంలాడలనే ఓగొట్టుకున్నారు 12,000 ఓట్లతో, ఇక్కడనే మళ్ళా తెచ్చుకోవాలి, ఇక్కడనే గెలుచుకోవాలి. ఉంటాయి ఊరన్నాక పంచాయతీలు ఉంటాయి, పంచాయతీలు లేని ఊరు ఉండదు. మనం ఎక్కువైనాం, మంది ఎక్కువైనాం, 100-150 మంది ఒక్కొక్క ఊళ్ళో ఉన్నాం. ఒకలంటే ఒకరికి వడది. పెద్ద వెంకటరెడ్డిని పిలిస్తే చిన్న వెంకటరెడ్డికి కోపం వస్తుంది. కానీ తప్పదు, ఇప్పుడు కలిసి కొట్లాడాలి. కలిసి మే 13 తారీఖు వరకు మనకెన్నున్నా మన తల్లిని ఎవడనంటే మాత్రం ఊకో. ఇలా తల్లి లాంటి పార్టీ కష్టంలో ఉన్నది. కష్టంలో ఉన్నప్పుడు మన పంచాయతీలు, మన బాధలు, మన కొట్లాటలు పక్కకు పెట్టి తల్లి లాంటి పార్టీని కాపాడుకొని మే 13 తర్వాత తప్పకుండా మళ్ళా లక్ష్మణరావు గారిని కూర్చోబెట్టుకొని ఏమైనా మాట్లాడుకునేది ఉంటే, ఏమైనా పంచాయతీలు ఉంటే తెంచుకుందాం. కానీ ముందు చేయాల్సిన పని, ఇప్పుడు మన నాయకుడు కేసీఆర్ గారిని కూడా మీరు చూస్తా ఉన్నారు. 70 ఏళ్ల వయసు. 70 ఏళ్ల వయసులో ఈ ఎడమ తుంటి ఇరిగితే నిజానికి ఈ వయసులో చాలా అవస్థ ఉంటుంది. ఆ పెద్ద ఆపరేషన్ అయింది, కట్టబట్టుకొని నడుస్తాడు. ఎండాకాలం సొంత బిడ్డను ఢిల్లీలో జైల్లో పెట్టిండు. పార్టీ ఓడిపోయింది. రోజు అడ్డమైన తిట్లు తిడతాడు. నమ్ముకున్నాడు ఒక్కొక్కడు జారుకుంటాడు. ఇన్ని అవస్థలలో కూడా కేసీఆర్ గారు ఇలా బయలుదేరిండు. బస్సు యాత్ర అని చెప్తే బ్రహ్మరథం పడుతున్నారు కేసీఆర్ గారు. మరి మన నాయకుడు 70 ఏళ్ల వయసులో గత తిరుగుతున్నప్పుడు ఎండా బిండా అని చూడకుండా మనం ఎట్లుండాలి? మనం కొట్లాడన్నా వద్దా? మనం గట్టిగా బయలుదేరన్నా వద్దా? తల్లి లాంటి పార్టీకి కష్టం వచ్చినప్పుడు మనం మన వ్యక్తిగతమైన పంచాయతీలు, వ్యక్తిగతమైన భేషజాలు, మనకుండే ఈగోలు పక్కకు పెట్టి కలిసిమెలిసి కొట్లాడాలన్నా లేదా ఆలోచన చేయండి. మన నాయకుడు ఇలా మనందరికీ స్ఫూర్తిదాయకంగా పార్టీ పెట్టిన 24 ఏళ్ల తర్వాత కూడా ఆయన కట్టె పట్టుకొని కూడా యుద్ధానికి బయలుదేరాడు. మరి ఇలా ప్రజలు మంచిగా ఉన్నారు. ఉపాధి హామీ కూలీల దగ్గరికి పోయినా వాళ్ళు అంటున్నారు, అన్నా మళ్ళా కేసీఆర్ రావాలి అంటున్నారు. యువకుల దగ్గరికి పోతే వాళ్ళు అంటున్నారు, మమ్మల్ని మోసం చేసిండన్న రేవంత్ రెడ్డి, కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలు ఈయన కాగితాలు ఇచ్చుకుంటా నేను ఇచ్చినా అని చెప్పుకుంటున్నాడని యువకులు మాట్లాడుతున్నారు. అదేవిధంగా మహిళలు మాట్లాడుతున్నారు, అన్నా నెలకు 2,500 అన్నారు, తులం బంగారం అన్నారు, మహాలక్ష్మి అన్నారు, ఇంకోటి అన్నారు. ఏది కాలేని వాళ్ళు బాధపడుతున్నారు. రైతులు నిజంగా తగ్గట్టే ఉన్నారు. రైతు భరోసా అన్నాడు, 15,000 అన్నాడు. రైతు భరోసా ఏమో గాని రైతు బంధుకే దిక్కు లేదు, ఇంకా 4 ఎకరాల కాడికే ఇచ్చిండనే మాట ఇలా రైతులు మాట్లాడుతున్నారు. వాస్తవమా కాదా? ఇవాళ ఈ పరిస్థితి ఊళ్ళల్లో ఉంది. కానీ లేనిదల్లా మనలో ఐకమత్యం, మనలో సమన్వయం. ఇదిగిన సెట్ అయితే వేములవాడల మా ఆగన్ అన్నాడు 14,000 అన్నాడు మెజారిటీ. 14,000 కాదు, ఇది ఐకమత్యం సమన్వయంతో మీరు పనిచేస్తే 25,000 మెజారిటీ ఒక్క వేములవాడకెళ్ళి వస్తుంది. దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఒకటే, పొద్దున 1 గంట, సాయంత్రం 1 గంట, ఎక్కువ కూడా వద్దు. పొద్దున 1 గంట 7 నుంచి 8 దాకా ఎండదలగక ముందు, సాయంత్రం 1 గంట 6 నుంచి 7 దాకా మీరు గట్టిగా బూతుల వారీగా పంచుకొని ఇండ్లు 100 ఓట్లకు ఒకరు అనుకొని మీరు కింద తిరిగితే దానికి మించిన మందేం లేదు. ఒక 10-12 రోజులు గట్టిగా మనం పొద్దున సాయంత్రం అన్ని ఇళ్లకు పోయి కూర్చోవాలి. కాకపోతే మన వాళ్ళందరూ ఏం చేస్తారు, ఓ పాంప్లెట్ పట్టుకుంటారు, ఇట్లా ఫోటో దిగుతారు, వాట్సాప్ లో లచ్చన్నకు పెట్టాలి, అందరు జెడ్పీటీసీలకు ఎంపీలకు పెట్టాలి, మండల ప్రెసిడెంట్ పెట్టాలి, ఖతం. మళ్ళీ మన దారిని మనం దుంపాలి, అవతల పడాలి. గట్ల కాదు, పోవాలి, కూర్చోవాలి, ముచ్చట పెట్టాలి, అడగాలి. అన్న వచ్చినది 4,000 అని అడగాలి, అన్న వడ్డదా రైతు బంధుని అడగాలి, తులం బంగారం వచ్చిందా అని అడగాలి, ఫ్రీ స్కూటీ అన్నాడు వచ్చిందా అని అడగాలి, కౌలు రైతులకు న్యాయం చేస్తా అన్నాడు చేసిందా అని అడగాలి, రుణమాఫీ అయ్యిందా అని అడగాలి, ఇచ్చిన మాట అమలు చేయని కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయాలని అడగాలి. అట్లాగే మతం పేరిట చిచ్చు పెడుతున్న బీజేపీకి, మన పిల్లల నెత్తులు ఖరాబ్ చేస్తున్న బీజేపీకి, 5 ఏళ్లు ఏం పని చేయని ఎంపీకి ఎందుకు ఓటేయాలి అనే చర్చ పెట్టాలి. దేవుడి పేరు మీద రాజకీయం చేస్తున్న బీజేపీకి బుద్ధి చెప్పాలని చెప్పాలి. నాకు తెలుసు మీకు ఇంకా కొన్ని బాధలు కూడా ఉన్నాయి. నాకు నిన్నగాక మొన్న అర్ధరాత్రి 12:30కు 12:40కి మన కోనరావుపేట మాజీ సర్పంచ్ గారి భర్త సంతోష్ ఫోన్ చేసిండు, పోకల సంతోష్.
ఫోన్ చేసి అన్న నన్ను పోలీసు వాళ్ళు పట్టుకొచ్చిరని ఫోన్ చేసి నేను పరిశాన్ అయితే ఈ టైంలో ఎందుకు పోయినావు తమ్మి నువ్వు అని. ఏం చేసినావు అన్నా, నేను ఏం చేయలేదన్నా, మాట్లాడేది రా అన్నాడు. పోయినా 2 గంటల కూర్చోబెట్టిండు, ఇక ఆఖరికి నీకు చేస్తున్నా అన్నాడు. అంటే నేను నువ్వు ఆగు అని చెప్పి వెంటనే ఎస్పీ గారికి ఫోన్ చేసి నిద్ర లేపి ఆయన డిఎస్పీకి మాట్లాడిండు. మళ్ళా 10 నిమిషాలకు మళ్ళా సంతోష్ ఫోన్ చేసిండు, అన్న ఇంకా ఇటు పెట్టలేదని. నేను వండుకునే వరకు దగ్గర 1 గంటన్నర అయింది. కానీ అర్ధరాత్రైనా అపరాత్రైనా వేములవాడ నుంచి ఏ సామాన్య కార్యకర్త అయినా సరే మీకు నేనున్నా, లజ్జనున్నాడు, వేదిక మీద కూర్చున్న నాయకులందరం ఉన్నాం. మిమ్మల్ని ఎవడు వేధించినా, ఎవడైనా సరే మీ మీద చేయి వేసినా, కేసు పెట్టినా, మీ మీద ఈగ వాలినా తప్పకుండా చూసుకునే జిమ్మెదారి మాది. భయపడకండి. కానీ కుక్క కాటుకు చెప్పు దెబ్బ అంటే ఏదో ఎరికేనా? ఇసొంటి వాళ్ళందరికీ తోకాడిస్తున్న అధికారులు, అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్న పోలీసులు, వీళ్ళందరికీ తిరుగులేని సమాధానం ఒకటి. పార్లమెంట్ లో మళ్ళా ప్రజాశక్తి మనకు అనుకూలంగా ఉన్నదని చూపెడితే రేపు తెల్లారి నుంచి ఏ ఎస్ఐ మీ దగ్గరికి రాడు, ఏ ఎంఆర్ఓ మీ దగ్గరికి రాడు. రేపు ఎంపీగా వినోద్ కుమారే ఉంటాడు. కాబట్టి ప్రోటోకాల్ సమస్య కూడా లేకుండా ఇక్కడ ఎవరికి ఏ కష్టం వచ్చినా ఒక దిక్కు నేను, ఒక దిక్కు వినోద్ అన్న, ఇంకో దిక్కు లచ్చన్న, మేమందరం కూడా మీ దగ్గరికి వచ్చి ఉంటాం. దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఒకటే, ఒకసారి పాలు ఉలికిపోయిన తర్వాత బాధపడితే లాభం లేదు. ఇప్పుడు మొన్న లచ్చన్న గెలిస్తే ఈ బాధ ఉండకుంటుండే, ఇప్పుడు అయిపోయింది. మరి ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ వచ్చింది, మళ్ళా గదే పాత పంచాయతీలు, గవే పాత పగలు, గవే మళ్ళీ నన్ను విలువలేదు, నిన్ను పిలిచిండ్రు, నాకు పెత్తనం ఇయ్యలేదు, నీకు పెత్తనం ఇచ్చిర్రు, ఆయనకు పేరు వస్తుంది, నాకు రాదు, అవి తీసేయండి మనసులోకి వెళ్ళి. ఈసారి మాత్రం మన తల్లి లాంటి పార్టీకే కష్టం వచ్చింది. మనం ఒక తల్లికి 4 కొడుకులు ఉన్నప్పుడు పంచాయతీలన్నీ పక్కకు పెట్టేట్లయితే కొట్లాడతారో తల్లికి కష్టం వచ్చినప్పుడు, అదే పద్ధతుల్లో ఇవాళ మనందరం కూడా ఎక్కడి వాళ్ళం అక్కడ సర్వశక్తులు ఒడ్డి కొట్లాడాల్సిన టైం వచ్చింది. ఊరూరికి ఇంటింటికి పోయి గట్టిగా కొట్లాడదాం, గట్టిగా పోరాటం చేద్దాం. చెబుదాం పెద్దలకు, గోదావరి నీళ్లలో జరిగే కుట్రను అడ్డుకోవాలంటే గులాబీ జెండా ఉండాలి. హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతం కావద్దంటే గులాబీ జెండా ఉండాలి. రేపు డీలిమిటేషన్ లో మనకు అన్యాయం జరగద్దంటే ఈ గులాబీ జెండా ఉండాలి, ఈ గులాబీ కండువా ఉండాలి అనే మాట చెప్పాలి. ఎందుకు ఉండాలి బీఆర్ఎస్ వాళ్ళు పార్లమెంట్ లో అంటే ఎందుకు ఉండాలి అని చెప్పాలి. అన్నింటికి మించి మళ్ళొక్కసారి నేను చెప్తున్నా, మీరు 10-12 ఎంపీ సీట్లు గెలిపించి మాకు అప్పచెప్పండి. సంవత్సరం లోపలనే కేసీఆర్ గారు తిరిగి రాష్ట్ర రాజకీయాన్ని శాసించే పరిస్థితి వస్తుంది. మళ్ళా మనందరం తలెత్తుకుని వల్ల ఊళ్ళలో తిరిగే పరిస్థితి వస్తుంది. తెలుసు నాకు, మీకు బాగున్నది మనసుల. కాంగ్రెస్ వాడు పటాకులు కాలుస్తుంటే మనం పక్కకెళ్ళి తల దించుకొని పోతున్నాం. వాడు చిన్న కార్యకర్త కూడా నేనే రేవంత్ రెడ్డిని అన్నంత లెవెల్లో పోజులు కొడుతుంటే మీకు లోపలికి వెళ్ళి మండుతుంది. నాకు ఎరికే కరెక్టేనా అని చెప్పేది? చాయ్ హోటల్ కాడ ఆడ ఈడ నిన్న మొన్నటిదాకా మన ముంగట కళ్ళెత్తి చూస్తేందుకు భయపడ్డ కాంగ్రెస్ వాడు ఇవాళ కాలెరగరేస్తుంటే మీకు లోపలికి వెళ్ళి మండుతుంది నాకు తెలుసు. మరి దానికి బెస్ట్ మంది ఏంటంటే ఇదే బెస్ట్ మందు కాంగ్రెస్ వాళ్ళకు, బీజేపీ వాళ్ళకు మన గెలుపే సమాధానం కావాలి. ఓటుతోని మీరిచ్చే తీర్పు. ఇప్పుడు ఒక మంచి మాట వినోద్ కుమార్ గారు గొప్ప మాట చెప్పింది. రాష్ట్రంలో మనకు వాళ్ళకి ఫరక్ ఎంత ఉండే, మన కాంగ్రెస్ కు మనకు 1.8%. అంటే ఎంత? 100కి 20 ఓట్లు. 100కి 20 ఓట్లు, 20 కాదు 2 ఓట్లు. 100కి 2 ఓట్లు, 1000కి 20 ఓట్లు. అంటే ఒక ఊళ్ళే ఒక 20 ఓట్లు మనం మలిపింటే ఇప్పుడు ఈ గోస్తనే ఉండకుంటుండే, ఈ బాధనే ఉండకుంటుండే. మా చెల్లెలు మాధవి చెప్పింది 260 బూతులు. 260 బూతుల కింద మొన్న మీ అందరు కూడమలుకొని తలా 20 ఓట్లు తెచ్చింటే లచ్చన్నకు ఇలా లచ్చన్న ఎమ్మెల్యే ఉంటుండే. తలా 20, ఎక్కువ కూడా కాదు. అందుకే దయచేసి మిమ్మల్ని కోరేది, ఒక్కొక్క ఓటు కీలకం. ఏ బూత్ కు బాధ్యత తీసుకోండి. రేపు మనకు ఎంపీ ఉంటే అదనంగా శక్తి ఉంటది. ఎమ్మెల్యే లేని కాడ ఎంపీ గారు వచ్చి అడ్డా పెట్టి ప్రోటోకాల్ ప్రకారం అన్ని జరగాలని చెప్పి మన హక్కుల కోసం కొట్లాడే పరిస్థితి వస్తుంది. ఆఖరి మాట నేను చెప్పేది, ఈ ఎలక్షన్ అయిపోగానే వెంటనే జెడ్పీటీసీ ఎలక్షన్ ఉంది, ఎంపీపీ ఉన్నది, ఎంపీటీసీలు ఉన్నాయి, తర్వాత సర్పంచులు ఉన్నాయి, సొసైటీలు ఉన్నాయి. ఇలా మీరు మా కోసం, పార్టీ కోసం, ఎంపీ అభ్యర్థి కోసం మనందరం కష్టపడితే నేను మీ అందరికి మాటిస్తా ఉన్నా, రేపు నేను కూడా వేములవాడ నియోజకవర్గంలోని
ప్రతి మండలానికి వస్తా, స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి ఊరు తిరుగుతా, మిమ్మల్ని గెలిపించేందుకు నేను కూడా కాలికి బల్పం కట్టుకొని తిరుగుతా. ఎందుకంటే ఈ జిల్లాలో రేపు జిల్లా పరిషత్ గెలవాలి, మనం ఎంపీపీలు గెలవాలి, మళ్ళా సెస్ గెలవాలి. ఈ జిల్లా మీద మన పట్టు గులాబీ జెండాకే పట్టున్నదన్న మాట మళ్ళొకసారి రుజువు చేయాలి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నదే మీరు మేము. వేములవాడ, సిరిసిల్ల తప్పితే ఒక ఇల్లంతకుంటే ఒక బోయినపల్లి. మరి మనం గట్టిగా ఈ 13 మండలాలు మనం గట్టిగా అరుచుకుంటే, గట్టిగా చూసుకుంటే జిల్లా పరిషత్ మనదే అవుతుంది, ఎంపీపీలు మనోళ్ళే అవుతారు, జెడ్పీటీసీలు మనోళ్ళే అవుతారు, కిందికెళ్ళి మీదాకా మనమే ఉండే ఆస్కారం ఉంటుంది. అందుకే మీకు దండం పెట్టి చెప్తా ఉన్నా, పాత పంచాయతీలు పక్కకు పెట్టండి, పాత పగలు పక్కకు పెట్టండి, వర్గ పోరులు పక్కకు పెట్టండి. ఈయన రమేష్ బాబు మనిషి, ఆయన ఫలానా మనిషి, ఏ మనిషి లేరు. అందరం కేసీఆర్ మనుషులమే, అందరం గులాబీ జెండా కప్పుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరూ మన వాళ్ళు. దయచేసి నేను ప్రార్థిస్తున్నా, దయచేసి వేదిక మీద ఉన్న పెద్దలందరినీ కూడా కోరుతా ఉన్నా, పోయినసారి జరిగిన తప్పు ఈసారి జరగద్దు. అసెంబ్లీ ఎన్నికల్లో కొన్ని తప్పులు జరిగినాయి, తెలుసో తెలియకనో పొరపాటు జరిగినాయి, ఇప్పుడు జరగద్దు. కలిసిపోదాం, కలిసి నడుద్దాం. 13 మే తర్వాత ఏమన్నా ఉంటే పంచాయతీలు అప్పుడు చూసుకుందాం. అప్పుడు మా ప్రవీణ్ నన్ను పంపిస్తా, పంచాయతీలు బాగా చెప్తాడు, అన్న కూడా మంచిగా చూసుకుంటాడు. మీకు వద్దా? నన్నేమో వేములవాడలో కొడుతున్నావు, అన్నేదో కుట్రవంతుడు నా మీద. సడన్ గా ఇప్పుడు వేములవాడ ఎమ్మెల్యే వేసి నేనేమంటున్నా అంటే, మీ అందరితో మళ్ళొక్కసారి ఆఖరికి పంపించాను. దయచేసి మంచి ఉత్సాహభరితమైన వాతావరణం ఫీల్డ్ లో ఉంది. గ్రామాలలో ప్రజలు మనకు అనుకూలంగా ఉన్నారు. మీరు అడుగుడే ఆలస్యం, అడుగుడే తరువాయి. మీరు అడగాలి, మనం పోవాలి, కుదిరకియాలి, కూర్చోవాలి. ఇళ్లలో పోయి మధ్యాహ్నం పూట కూర్చుంటే అయ్యో కొడుకు పాపం ఎండ పూట వచ్చిండని చెప్పి షర్బత్ కూడా ఇస్తారు, మీకు చల్లవ వస్తారు. ఛాయ్ వద్దు చిన్నమ్మ అంటే మంచిగా షర్బతు, మంచిగా లస్సీ కూడా ఇస్తారు మీకు కావాలంటే. మంచి కూర్చోని ముచ్చట పెట్టుండ్రి, అడుగుండ్రి, ఆగమాగం పాంప్లెట్ వారే చురుకోకుండ్రి. కూర్చొని ముచ్చట పెట్టి నెత్తికెక్కేటట్టు చెప్పి అర్థం చేయించి, ఎందుకు ఓటేయాలి, ఎందుకు అన్ని వస్తువులు పిరమైనవి, మోడీ గారు చేయబట్టి ఇలా దేశం ఎట్లా దెబ్బతిన్నది, ఇవన్నీ చెప్పి సంజాయించి నెత్తికెక్కేటట్టు చెప్పి మతం పిచ్చిలో ఉన్న వాళ్ళని కూడా బయటికి తీసుకురండి. ఒక్కొక్కరిని కౌన్సిలింగ్ చేసుకుంటా మన పేద ఆరుబాట ప్రచారాలు చేయాల్సిన అవసరం లేదు. మంచిగా చక్కగా ఇంటింటికి డోర్ టు డోర్ చేస్తే అదే చాలు మనకు. ఎందుకంటే ఎమ్మెల్యే ఎలక్షన్ లెక్క డామ్ డూమ్ అని ఎగరవలసిన అవసరం లేదు. మంచిగా సాప కింద నీరు లెక్క బ్రహ్మాండంగా ఇంటింటికి పోయి కూర్చొని తఫ్సీల్గా ముచ్చట చెప్పి అందరినీ కూడా బుదిరకిచ్చినట్టయితే ఓట్లు బ్రహ్మాండంగా పెద్ద ఎత్తున వస్తాయి. మీ అందరికీ పేరు పేరున మళ్ళొకసారి వేములవాడలో ధన్యవాదాలు తెలియజేస్తూ, జై తెలంగాణ.